సున్నిపిండి ఎలా చేయాలో తెలుసుకుందాము. నేను ఇక్కడ ఒక కప్పుతో పెసరబేడలు, కొన్ని మెంతులు, కొంచెం కుంకుమ పువ్వు, అలాగే కొంచెము ఎర్రచందనం పొడి యూస్ చేసిన. ఇది మనకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. ఇది ఆప్షనల్ అండి. అలాగే నల్ల జీలకర్ర, ఇది కంపల్సరీ వాడండి. అలాగే లేదా చేదు జీలకర్ర అని కూడా అంటారు. నేను ఇక్కడ కస్తూరి పసుపు యూస్ చేశాను. అలాగే వేప పొడి, కొన్ని మినపబేడలు వాడాను, అది కూడా ఆప్షనల్, తీసేయచ్చు. రాళ్ళ ఉప్పు అండి, కంపల్సరీ వాడండి, అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది. అలాగే కొంచెం శనగపిండి. నేను ఇక్కడ అలోవెరా పొడిని కూడా ఒక స్పూన్ వాడాను, అది కూడా ఆప్షనల్, మీకు ఉంటే యూస్ చేసుకోండి. మంచి సువాసన రావడానికి కొన్ని ఇక్కడ నేను రోజా పువ్వు రెబ్బలు వాడాను. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని మెత్తని పొడి చేసుకొని, కావాలంటే మీరు జల్లించుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకో. సో సండే సోప్ బదులు స్నానం అప్పుడు ఈ పొడి వాడండి, చాలా